హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా సందర్భాల్లో విల్ డీడ్ రాసుకుంటూ ఉంటారు. అయితే ఆ విల్ డీడ్ కొన్ని సందర్భాల్లో చెల్లకుండా పోతుంది. విల్ డీడ్ రాసుకున్నాక ఎలాంటి సందర్భాల్లో అది చెల్లదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో విల్ డీడ్, వీలునామా ఎలాంటి సందర్భాల్లో చెల్లుబాటు అవ్వదండి? యాక్చువల్ ఫస్ట్ వీలునామా అంటే ఏంటిది అని అనుకుంటుంది. వీలునామా అంటే మరణ శాసనం అంటాం. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తి ఎవరికి చెందాలో తను బతికున్నప్పుడే రాసేటువంటి పత్రాన్ని వీలునామా పత్రము అంటాం. దాన్ని ఇంగ్లీష్లో విల్ డీడ్ అంటాం. అంటే విల్ ఇంటెన్షన్, అతను ఏ ఇంటెన్షన్తో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో తన ఆస్తిని తన తదనంతరం చెప్పేటువంటి పత్రమే వీలునామా. సో ఇక్కడ వీలునామా అనేది చాలా మటుకు అన్ని సందర్భాల్లో చెల్లుతుంది అనుకుంటాం. కానీ వీలునామా రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే, ఒకవేళ కొన్ని వీలునామా రాసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోకుండా చేస్తే ఆ వీలునామా తన తదనంతరము అతను ఎవరికైతే చెందాలనుకుంటుందో అతనికి చెందకుండా వేరేలో చెందే అవకాశం ఉంటుంది. అంటే ఇక వీలునామా చెందాలంటే అతని ఉద్దేశం ఏంటిది? తన తర్వాత తన ఆస్తి తన చిన్న కుమారుడికి చెందాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆ చిన్న కుమారుడికే చెందితే అతని యొక్క ఆత్మ సంతృప్తి పొందుతుంది. లేదా ఎవరో వచ్చి ఆ వీలునామాను కాదు అని చెప్పి తీసుకుంటే పెద్ద కొడుకు కానీ, లేదా కూతుర్లు కానీ, లేదా వేరే వాళ్ళని ఎవరు ఆక్యుపై చేసుకుంటే కానీ అప్పుడు అతనికి ఆత్మ శోభిస్తుంది. అంటే ఇక్కడ వీలునామా చెల్లకుండా పోవడానికి సందర్భాలు ఏంటి అని అంటే, ఎప్పుడైనా వీలునామా రాసినప్పుడు ఆ వీలునామా చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా వీలునామా పైన తను సంతకం చేయాలి. చిన్న విషయం, సంతకం చేస్తాం కదా అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాలలో మర్చిపోతారు. సో సంతకం తప్పకుండా తన దస్తూరితో సంతకం చేయాలి. ఒకవేళ వ్యక్తి వేలు ముద్ర అయితే వేలు ముద్రనే వేయాలి. సో అది ఒకరు సంతకం పెడితే సంతకమే చేయాలి. ఆ సంతకం చేసిన తర్వాత ఆ సంతకం పక్కన ఇద్దరికి షూరిటీలు కంపల్సరీ, విట్నెస్లు ఇద్దరు గ్యారంటర్స్ ఉండాలి. షూరిటీ సంతకం లేకుండా వీలునామా రాసినట్లయితే ఆ వీలునామా చెల్లదు. అంటే ఇప్పుడు షూరిటీ మీద తన సంతకాలు ఉండాలి, కంపల్సరీ అతను సిగ్నేచర్ చేయాలి. సో వీలునామా రాసినప్పుడు అతని యొక్క మానసిక పరిస్థితి సరైన మానసిక పరిస్థితి ఉండాలి. అంటే సరైన మానసిక పరిస్థితి లేకుండా బెడ్ మీద ఉన్నాడు, అతను యాక్చువల్ సంతకం పెడతాడు, అతను చనిపోతున్న సందర్భంలో వీళ్ళు వచ్చి ఒక ఏలుముద్రని అతనితో పెట్టించుకున్నారు అన్నప్పుడు అతను సంతకం పెడతాడు కదా, బ్యాంకులో సంతకం పెట్టాడు, ఇక్కడ ఏలుముద్ర ఎందుకు చేస్తారని బ్యాంకు వాళ్ళకు సస్పేస్, మన కోర్టులో అది రేపు పొద్దున చెల్లకుండా సస్పేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా అతనికి మానసిక పరిస్థితి కంపల్సరీ ఉండాలి. సో ఈ యొక్క వీలునామా ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ఉండకూడదు. సో ఫోర్స్ఫుల్గా ఉన్నది ఎట్లా తెలుస్తుంది అంటే, అది సస్పీషియస్గా ఉన్నది ఎట్లా తెలుస్తుంది అంటే, ఒక వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఉన్నప్పుడు అతను ఒక చిన్న కుమారుడి పైన రాశాడు అనుకుందాం. అప్పుడు ఆ కోర్టు ఖచ్చితంగా ఈ 4 పిల్లలు చిన్న కుమారుడికి కారణం ఏంటిది, చిన్న కుమారుడికి ప్రేమ ఎక్కువ ఉన్నదా, ఏమైంది, ఏమిటి కోసం రాశాడు అనేది ఎంక్వైరీ చేస్తారు. ఆ షూరిటీ విట్నెస్లు ఉంటారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు, విలేజ్ని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు అది సస్పీషియస్ అకౌంట్ కింద ఉంటుంది అనమాట. సో కాబట్టి అప్పుడు కండిషన్స్లో కంపల్సరీ ఈ యొక్క వీలునామా అనేది ఎప్పుడు కూడా సస్పీషియస్గా ఉండకూడదు. సస్పీషియస్ ఏంటంటే డౌట్ఫుల్గా ఉండకూడదు. సో ఇప్పుడు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా వీలునామా అనేది తన తదనంతరము తన పిల్లలకే చెందుతుంది. సో ఏ విధంగా చెందుతుంది? వీలునామా రాస్తే ఆ వీలునామా రాసిన వరకే చెందుతుంది, రాయకుండా ఉంటే అందరికీ ఈ యొక్క క్లాస్ 1 ఇయర్స్, క్లాస్ 2 ఇయర్స్, క్లాస్ 3 ఇయర్స్ 4గా, క్లాస్ 4 ఇయర్స్గా విభజించబడుతుంది. సో ఇక్కడ వీలునామా చెందకుండా అతని యొక్క ఎప్పుడైతే మనం వీలునామా సంతకం పెట్టకపోతే చెల్లదు, విట్నెస్లు లేకుండా చెల్లదు, మానసిక పరిస్థితి లేకుండా చెల్లదు, వాళ్ళ సస్పిషియస్గా ఉంటే కూడా చెల్లదు. ఒకవేళ కండిషన్ వీలునామా రాస్తారు కొందరు. కండిషన్ వీలునామా అంటే ఏంటిది అంటే, తన తర్వాత తన మనమడికి తన కొడుకు మాత్రమే నా ఆస్తి కేటాయిస్తున్నాను అంటాడు. అని ఇక్కడ విషయం ఏంటంటే, అతని కొడుకు పెళ్ళే కాలేదు. అప్పుడు కూతురు పుట్టే అవకాశం ఉందా? లేదు. లేనప్పుడు మరి ఆ వీలునామా ఎక్కడ వెళ్తుంది? అది చెల్లకుండా పోతుంది. సో అంటే కొడుకు పెళ్లి కాకుండా పిల్లలు లేరు కాబట్టి అతని ఆ యొక్క ఆస్తి ఎవరికి చెందాలో అది క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. ఆ వీలునామా చెల్లదు. సో కొంతమంది అనుకుంటారు, తర్వాత తన వీలునామా మన్మడికి చెందాలని అనుకున్నప్పుడు ఆ కొడుకులు పుట్టలేదు, 2 కూతురు పుట్టారు అనుకుందాం, అప్పుడు కూడా ఆ వీలునామా చెల్లకుండా పోతుంది. అంటే వీలునామా రాసేటప్పుడు తన యొక్క సదస్సులతో రాసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకొని రాయాలి. సో ఈ యొక్క మానసిక పరిస్థితులతో కంపల్సరీ ఉంచుకోవాలి. ఇట్లాంటి కండిషన్స్ పెట్టినప్పుడు ఆ కండిషన్స్ ఇంప్లిమెంట్ అయితే కావా, కండిషన్స్ డౌట్ఫుల్గా ఉన్నట్లయితే, ఇప్పుడు తన ఎగ్జాంపుల్ తన వీలునామా తన చిన్న కుమారుడి యొక్క చిన్న కూతురికి ఇస్తాను అని అన్నాడు అనుకుందాం. చిన్న కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు అతనికి చిన్న కూతురు పుట్టే అవకాశం లేదు. సో కాబట్టి అతని యొక్క వీలునామా చెల్లకుండా పోతుంది. అంటే వీలునామా చెల్లకుండా పోయే సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి వీలునామా రాసేటప్పుడు వీలునామా రాసిన తర్వాత సంతకంతో పాటు ఇక విట్నెస్తో పాటు తన మానసిక స్థితితో పాటు సస్పేస్ ఇవ్వకుండా ఉండకుండా పాటు కండిషనల్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వీలునామా
వీలునామాలు రాయాలి, లేకపోతే ఆ వీలునామాలు ఎప్పటికీ చెల్లకుండా పోతాయి. వాటిని ఇంటెస్టేట్ ప్రాపర్టీస్ కిందనే డిక్లేర్ చేసుకొని వారి యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా, ఇండియన్ సక్సెస్ ప్రకారం, లేదా ఈ యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారంగా ఎట్లయితే పంచుతారో ఆ విధంగానే పంచడానికి వీలవుతుంది. కాబట్టి ఈ కారణాల చేత వీలునామా చెల్లకుండా పోతాయి అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.